ఒక శాంతమైన ఊరిలో ఏలి అనే 13 ఏళ్ల బాలుడు తన నానమ్మతో కలిసి ఉండేవాడు. ప్రతి రాత్రి ఏలి నానమ్మతో కలిసి బైబిల్ చదివేవాడు. ఆమె ఎప్పుడూ చెప్తుండేది, ఏలి, యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. నిజాన్ని అనుసరించు మరియు ప్రేమతో ప్రవర్తించు, అప్పుడు నీవు ఎప్పుడూ తప్పు పడవు అని. అతను ఆ మాటలను చాలా శ్రద్ధగా తీసుకునేవాడు. ఏలిని ఎంతటి పరిస్థితి వచ్చినా కూడా నిజాయితీగా ఉండమని తన నానమ్మ చెప్పేది. ఒకరోజు ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఏలీకి డానీ మరియు కొందరు స్నేహితులు కాలేబ్ అనే ఒక రైతు మామిడి తోటలో నుంచి మామిడికాయలను దొంగతనం చేస్తుండగా కనపడతారు. వృద్ధుడైన ఆ రైతు వారిని పట్టుకోలేకపోతాడు. వెంటనే ఆ రైతు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు. ఇంతలోపు డానీ మరియు అతని స్నేహితులు స్కూల్కు పరిగెత్తి వెళ్ళిపోతారు. మరుసటి రోజు గ్రామ పెద్ద స్కూల్కు వచ్చి టీచర్కు ఈ విషయం అంతా చెప్తాడు. గ్రామ పెద్ద మరియు టీచర్ ఏలి క్లాస్కి వెళ్ళి ఈ దొంగతనం గురించి అడుగుతారు. డానీ మరియు అతని మిత్రులు ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారు. కానీ ఏలి అప్పుడు నిలబడి ఇలా అంటాడు, నేను చూశాను, డానీ మరియు అతని స్నేహితులు దొంగలించారు అని చెప్తాడు. క్లాస్ మొత్తం నిశ్శబ్దమయ్యింది. డానీ ఒక మున్సిపల్ కార్పొరేటర్ కొడుకు. అతని ముఖం కోపంతో ఎర్రబోతుంది. అబద్ధం చెప్తున్నావు, నీవు బీదవాడివి, అందుకే నా మీద అసూయతో నన్ను ఇరికిచ్చాలనుకుంటున్నావు అని డానీ ఏలీను అంటాడు. డానీ ఏలీ పైన అరవడం మొదలు పెడతాడు. ఏలీ ఆ మాటలు విని బాధపడతాడు. డానీ తండ్రి ప్రభావవంతుడు, ఇదొక సమస్య కావచ్చు అని ఈ విషయం తెలుసుకున్న టీచర్ మరియు ఊరి పెద్ద అనుకుంటుంటారు. కానీ ఏలీ వెనక్కు తగ్గడు. నేను కేవలం నిజమే చెప్పాను అని అంటాడు. ఆ సాయంత్రం ఏలి స్కూల్ నుండి ఇంటికి వచ్చాక తన ఇంటిపై కొందరు రాళ్లు వేస్తారు. ఏలి తన నానమ్మకు జరిగిన విషయం అంతా వివరంగా చెప్తాడు. అతని నానమ్మ అతన్ని మెచ్చుకొని, నీవు సరిగ్గానే చేశావు బాబు, నిజం కొన్నిసార్లు బాధ కలిగిస్తుందేమో కానీ అది ఎప్పుడూ మంచిదే అని ఏలీకి ధైర్యం ఇస్తుంది. ఏలి మరియు అతని నాయనమ్మ పాడైపోయిన ఇంటిని చూసి బాధపడతారు. కానీ ఏలీకి మరియు అతని నానమ్మకు గ్రామస్తులు ఇల్లు బాగు చేసేందుకు సహాయపడతారు. ఇంతలోపు డానీకి ఒక పెంపుడు కుక్క ఉంటుంది. ఒకరోజు డానీ కుక్క తప్పిపోతుంది. డానీ దాని కొరకు ప్రతి చోట వెతుకుతాడు, కానీ అది ఎక్కడా దొరకదు. తన స్నేహితులకు కూడా చెప్తాడు, కానీ ఎవ్వరూ తనకి సహాయం చేయరు. ఆ రోజు డానీ క్లాస్లో ఈ విషయమై దిగులుగా ఉండి తన స్నేహితులతో ఈ విషయం గురించి మాట్లాడటం ఏలీ వింటాడు. ఏలీ డానీకి సహాయం చేయదలుచుకుని స్కూల్ అయిన వెంటనే గంటల పాటు అడవిలో వెతుకుతాడు. తను వెతుకుతుండగా ఒక పొద కింద చిక్కుకొని ఆ కుక్క కనపడుతుంది. దాన్ని తీసుకుని ఏలీ డానీ ఇంటికి వెళ్తాడు. డానీ తలుపు తీయంగానే ఏలీ తన కుక్కను తీసుకుని రావటం చూసి ఆశ్చర్యపోతాడు. ఏలీ నవ్వుతూ ఆ కుక్కను డానీకి ఇస్తాడు. అప్పుడు డానీ ఇలా అంటాడు, నేను నీ మీద కోపపడి నిన్ను అందరి ముందు అవమానించాను, కానీ నాకు ఎందుకు సహాయం చేశావు? అప్పుడు ఏలీ, మా నాన్నమ్మ చెప్పింది డానీ, యేసు పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అది సులభంగా ఉన్నప్పుడు కాదు, కష్టంగా ఉన్నప్పుడు కూడా అని అంటాడు. అప్పుడు డానీ కళ్ళు తెరుచుకుంటాయి. తాను చేసిన తప్పుని తను తెలుసుకొని ఏలీ దగ్గర నిజం ఒప్పుకుంటాడు. నిజం చెప్తాను, మేమే ఆ మామిడికాయలను దొంగలించాం, కానీ భయపడి అబద్ధం చెప్పాం. అయినా నువ్వు నాకు సహాయం చేశావు ఏలీ అని అంటాడు. డానీ ఏలీకి థ్యాంక్స్ చెప్తాడు. ఈ సంఘటన తర్వాత ఏలీ సంతోషంగా ఇంటికి వెళ్తాడు. తరువాత రోజు డానీ తను చేసిన తప్పును తెలుసుకోవటం వల్ల రైతు మరియు ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి తాను చేసిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ కోరతాడు. ఇంటిపై రాళ్లు వేయించినందుకు గాను ఏలీ మరియు అతని నానమ్మను క్షమాపణ కోరతాడు. ఆ తరువాత ఏలీ మరియు డానీ మంచి స్నేహితులవుతారు. ఈ కథలో మనకు ముఖ్యంగా 3 సారాంశాలు కనపడతాయి. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. ఈ కథలో ఏలీ ఏ పరిస్థితుల్లోనైనా నిజమే చెప్పాడు. రెండవది, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికీ చేయవద్దు. డానీ ఏలీకి కీడు చేసినా ఏలీ అతనికి కీడు చేయలేదు. మూడవది, లూకా 6వ అధ్యాయం
27వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుము. డానీ ఏలిని ద్వేషించాడు. తను బీదవాడని అందరి ముందు తన్ని అవమానించాడు. కానీ ఏలి డానీకి అవసరమైనప్పుడు మేలు చేయదలిచాడు. ఈ కథను బట్టి జీవితంలో ఇలాంటి సందర్భాలు మనకి ఎదురైనప్పుడు ఈ మాటలను గుర్తుంచుకొని మనము కూడా ఏలీలాగా ప్రవర్తించగలిగి ఉండాలి.